మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం మేజర్ రాజపేట గ్రామ పంచాయతీ సంబంధించి ఎర్రగోకుల జస్వంత్ గారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సుపరిచితుడు. ఎంతో మందికి ప్రతి నోట్లో కూడా ప్రతి పదం ఎవరంటే జస్వంత్ అనే పలికే వ్యక్తి. ఈరోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి పరుస్తాను, ఒక రాజపేట మండలాన్ని ఒక దిక్సూచిగా మారుస్తాను, యాదగిరిగుట్ట జిల్లాలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి రాజపేట మేజర్గా ఉన్నటువంటి రాజపేటను అద్భుత రాజపేటగా మారుస్తానంటున్న జస్వంత్ గారు బరిలో ఉంటున్నారు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని చెప్పి జస్వంత్ గారు కోరుకుంటున్నారు. ఒకసారి జస్వంత్ గారు తన ప్రచారంలో గ్రామ ప్రజలకు ఏ హామీలు ఇస్తున్నారు, అదేవిధంగా గ్రామ ప్రజల సమస్యలు ఏమున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి జస్వంత్ గారు, మీకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది, చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు. మరి మీరు ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు, రాజపేటకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? నేను రాజపేట అభ్యర్థిగా ప్రజలు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి, జనరల్ అయింది కాబట్టి నేను అభ్యర్థిగా నిలబడ్డాను. అంబేద్కర్ దయతోటి నేను జనాల మధ్యలో నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎప్పుడు నేను జనాలకు ఏదో రకంగా ఆపద వస్తే నా ఆపదగానే వాళ్ళ ఆపదలు నా ఆపదగానే ఉన్నా కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నా. నేను ప్రజల మధ్యలో ఉన్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉన్నది కాబట్టి జనాలు అందరూ నన్ను ఆదరిస్తున్నారు. అక్కడ ఏవైతే ఈ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ రాజపేట మేజర్ గ్రామ పంచాయతీ, ఈ రాజపేట మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కడెక్కడైతే మురికి కాలువలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అపారిశుభ్రంగా ఉందో దాన్ని శుభ్రం చేయడానికి, ఎక్కడైతే విధి దీపాలు లేవో అక్కడ విధి దీపాలు పెట్టడానికి నాకు అన్ని రకాలుగా ఈ యొక్క గ్రామ పంచాయతీ మీద అవగాహన ఉంది కాబట్టి గతంలో నేను ఎంపీటీసీ కూడా చేసిన, వార్డు సభ్యుడిని కూడా చేసిన గతంలో, కాబట్టి నాకు ఈ యొక్క పూర్తి అవగాహన ఉంది. అందుకోసమే నేను, ఎందుకంటే ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి నాకు సహకరిస్తారని చెప్పేసి రాజపేట గ్రామ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా జస్వంత్ గారు, రాజపేటకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, రాజపేటలో మొత్తం కూడా అభివృద్ధి పడలేదు. మరి మీరు గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ గా నిలబడుతున్నారు, ఏ సమస్యలు గుర్తించారు, పేదవారి కోసము మీరు ఏ కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? ఇప్పుడు రాజపేట హెడ్ క్వార్టర్ లో అంబులెన్స్ లేదు కాబట్టి తక్షణమే అవసరం అనుకుంటే చందాలేసైనా లేకపోతే నా సొంత పైసలతోటైనా ఒక అంబులెన్స్ మండల హెడ్ క్వార్టర్ లో లేదు కాబట్టి తక్షణమే దాన్ని అంబులెన్స్ ఏర్పాటు చేస్తాననుకుంటున్నా. అదేవిధంగా బస్టాండ్ కూడా అది నిరుపయోగంగా ఉంది, దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తానని చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ లేదు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే యూత్ ఉందో ఆ యూత్ కూడా ఉపాధి లేదు. ఆ ఉపాధి కోసం నా వంతుగా ఎక్కడైతే పారిశ్రామికాలు ఉంటాయో ఎవరైనా వస్తారో వాళ్ళకు నేను ప్రోత్సహిస్తానని చెప్పేసి. ప్రధానంగా జస్వంత్ గారు, యువకులు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీ ఈ యువకుల కోసము క్రీడా ప్రాంగణాలే కావచ్చు, లైబ్రరీలే కావచ్చు, ఎందుకంటే యువత చెడదారి పడుతున్నారు ఈ రోజుల్లో. మరి యువకుల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ప్రధానంగా ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం. యువత డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ ప్రధానంగా గవర్నమెంట్ కాలేజ్ లేదు, గవర్నమెంట్ కాలేజ్ ఉండాలి. గవర్నమెంట్ కాలేజ్ లేక ఇక్కడ జైదాపురం పోవాల్సి వస్తుంది, అక్కడ భువనగిరికి వెళ్ళవలసి వస్తుంది, ఇక్కడ జనగాం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం కాబట్టి ఎడ్యుకేషన్ ద్వారానే, విద్య ద్వారానే అన్ని అభివృద్ధి చెందుతాయి. కాబట్టి తప్పకుండా నా వంతు సహకారం ఈ గ్రామానికి డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీరే అంటున్నారు, ఈ మొత్తం రాజపేట మండలం అనేది చాలా మారుమూలైనటువంటి మండలం అని చెప్తున్నారు. మరి ప్రధానంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం, బీదవారి కోసం సంక్షేమ పథకాలు అర్హులకు ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా చేపించే కార్యక్రమం ఉందా మీది? తప్పకుండా ఏదైతే గవర్నమెంట్ నుంచి కాకుండా ఎక్కడెక్కడ నుంచి అయితే నిధులు వస్తాయో నాకు అనుభవం ఉన్నది కాబట్టి, ఎవరి దగ్గరికి పోతే ఏ నిధి వస్తుందో అని చెప్పేసి నాకు అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా ఏ సంక్షేమం నుంచి అయితే నిధులు వస్తాయో ఆ సంక్షేమాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరం అనుకుంటే నా జనాల కోసం, నా రాజపేట ప్రజల కోసం నేను తప్పకుండా వాళ్ళ కాళ్ళ పట్టుకొని బతిమలాడైనా ఈ సంక్షేమ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామానికి ఖర్చు పెడతా అని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అది కాదు జస్వంత్ గారు, ప్రధానంగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ వచ్చి నుంచి ఏ అభివృద్ధి జరగలేదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి రోడ్లే కావచ్చు, మిగతా కార్యక్రమాలు అవే జరిగాయి. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ మీరు ఏ కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది?
జనాలకు ఇప్పుడు అందరికీ తెలుసు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏమీ చేస్తలేవు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. కేసీఆర్ దీవెనలతోటి మళ్ళీ వచ్చే రోజులు మళ్ళీ కేసీఆర్ రోజులే వస్తాయి కాబట్టి తప్పకుండా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ రాజపేటకు ఏదైతే నిధులు ఉంటాయో అవి తీసుకొచ్చి తప్పకుండా నేను ఖర్చు పెట్టిస్తానని చెప్పేసి ప్రజల ముందే ఉంచి ప్రజల సమక్షంలో ఏవైతే ముఖ్య వసతులు ఉంటాయో ఆ వసతులను మేము గుర్తించి చేస్తా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజపేటను అభివృద్ధి పరుస్తా, రాజపేటకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను ఎర్రగోకుల జస్వంత్, మరి నేను ఇంతకుముందు ఎంపీటీసీ చేశాను, వార్డ్ నెంబర్ చేశాను, నాకు అనుభవం ఉంది, ఎక్కడికైనా వెళ్ళి పనులు చేపిస్తానంటుండే. ఒకసారి ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జస్వంత్ గారిని గెలిపించడానికి ప్రధానంగా ఆయన మీకు ఏమేమి హామీలు ఇస్తున్నారు, ఏమేమి చేద్దానికి సిద్ధంగా ఉన్నాడు? ముఖ్యంగా జస్వంత్ గారు తనకు అనుభవం చాలా గొప్పగా ఉంది. ఊర్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తనకు పూర్తిగా తెలుసు. రెవెన్యూ పరంగా కూడా తనకు అనుభవం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఆపద వచ్చినప్పుడు నేనున్నానని వచ్చేవాడే నాయకుడవుతాడు. ఆ లక్షణాలన్నీ కూడా జస్వంత్ గారికి సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ జస్వంత్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఇది మండల హెడ్ క్వార్టరు. 23 గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అధికారులు ఉంటారు, ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ 24 అవర్స్ డాక్టర్స్ని పెట్టి అలాగే స్టాఫ్ను తెప్పించుకోవడానికి జస్వంత్ గారు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాదు ఒక పెద్ద మాట గొప్ప మాట చెప్పిండు. తన సొంత నిధులతోటి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడంలో నాకు కీలక పాత్ర ఉంటుందని చెప్పారు. వారికి రాజాపేట పక్షాన వారికి నిజంగా కూడా గెలవాలని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా రైతులు పాడి పంట మీద ఆధారపడేవంటి రైతాంగం ఉంది. ఇక్కడ గతంలో ఎమ్మెల్యే గారు కూడా పాల ఉత్పత్తిదారులకు బోనస్ ఇస్తా అని చెప్పాడు. ఇప్పటివరకు కూడా బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు 8 బిల్లులు ఆపారు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ బిల్లులు రైతులకు ఇవ్వలేకపోతుంది. అందుకు గాను నేను రైతాంగాన్ని, ప్రజలను, బడుగు బలహీన వర్గాలను కోరేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మార్పు అన్నది ప్రజల జీవితాలతోటి చెలగాట మారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో కర్రుగాల్చి వాత పెట్టవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జస్వంత్ గారి గెలుపు కోసం రాజపేట ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జస్వంత్ గారు అధిక మెజారిటీ తోటి గెలుస్తారు. ఎందుకంటే పొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నడుస్తున్నది. ఆలేరు నియోజకవర్గం, అందులో రాజపేటకు ప్రధాన నిధులు ప్రధానంగా కేటాయిస్తారు. వచ్చేది మా గవర్నమెంటే కాబట్టి ఈ ఎమ్మెల్యే గారు ఎన్నికల హామీలలో రాజపేటకు నేను నీళ్ళు తేకపోతే 100 రోజులలో నీళ్ళు లేకపోతే చెట్టు కట్టేసి కొట్టమని చెప్పారు. ఆయన ఒక మాట కాదు కదా, ఒక హామీ కూడా నెరవేర్చుకోలేదు. ఈ రోడ్డు కూడా 2 సంవత్సరాల కింద మా ఎలక్షన్ల టైంలో కూడా మా మేడం అప్పుడున్న సొంత నిధులతోటి రోడ్డు వేయించింది. అదేవిధంగా మా పార్టీ ఏదున్నా పార్టీ మాట నిలబెట్టుకుంటుంది. మా అభ్యర్థి ఎవరున్నా జస్వంత్ గారు ఏ రాత్రి ఫోన్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయనకు ఓటేసి గెలిపి అధిక మెజారిటీ తోటి గెలిపించగలరని కూర్చున్నాం. తోటి మంచిగానే ఉంటాడు బిడ్డ, చిన్న పెద్ద అందరు కలిసి మంచిగా ఉంటాడు బిడ్డ, మంచిగా నిమ్మలంగా ఉంటాడు. మా గంగపుత్ర సంఘానికి కూడా వచ్చాడు, మేము పెద్దలు అందరికి కలిసి వెళ్తుంటాం. చెడ్డకు మంచికి దశమంత్ గారు అండగాళ్ళ పడతాడు. ఏ ఆపత అయినా ఉరికొచ్చి తుమ్మగట్ట కూర్చుంటాడు. దేనికైనా ఏడున్నాడు అంటే ఈయన ఉన్నాడంటే ఏదైనా కేసులు అయినా కానీ ముందు నడుస్తాడు. ఆయన మంచి మనిషి. ఆయన ఎర్రగోకుల జస్వంత్ గారిని గెలిపియాలి, ఎలా గెలిపియాలి, ఎందుకు గెలిపియాలని అని ఆలోచించుకుంటే ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల గురించి కావచ్చు, కళాశాలకు పోయే విద్యార్థుల గురించి కావచ్చు, అంకుల్ చెప్పుంటాడు. ఎలా అంటే స్కూల్ మా 10th అయిపోయినాక కూడా ఇక్కడ కాలేజ్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. నేను భువనగిరిలో కాలేజ్ చేయడం, ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. దగ్గర లేకుండే ఊరికి ఆ బస్ పాస్లకు ఖర్చు అవ్వడం, పైసలు ఆ రెగ్యులర్గా ఏంది ఆ బస్ జర్నీకి అప్ అండ్ డౌన్కే డిస్టర్బెన్స్ అయ్యేది మొత్తం. అట్లా చాలా ఇబ్బంది అయింది. అంకుల్ ఇప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి కళాశాలలు ఏర్పాటు చేసాం గవర్నమెంట్ సంబంధించి అనేసి. అవన్నీ చేపిస్తే మాకే మంచిది, మా యూత్ రాబోయే తరానికి మంచిది. ఆయన ఆనాడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన స్టడీలలో ఎలాంటి ఇబ్బంది పడ్డాడో అలాంటి ఇబ్బంది నాడు ఉండొద్దు ఈ విద్యార్థులకు అన్నట్టుగా ఆయన కృషి అనేది మనకు కనిపిస్తుంది. ఆయన మాటలలో మనం చూడొచ్చు. మన సొంతంగా ఈ మండలానికి సంబంధించి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తా అంటుండు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎలాంటి ఎమర్జెన్సీ సందర్భంలో తప్పనిసరిగా కావాల్సి ఉంటాయి కొన్ని.
ఆ ఎమర్జెన్సీలో మనకి అంబులెన్స్ రావడానికి ఆయన ముఖ్య కృషి చేస్తాను అంటుండు కాబట్టి దానికి మనము చాలా రుణపడి ఉండాలి. కాబట్టి తప్పకుండా ఆయన మరవకుండా ఓటేయాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంగరం గుర్తుకి. మరి ప్లస్ ఏంటంటే ఆయన గతంలో అనుభవం ఉంది, ఇప్పుడు నిలబడ్డటువంటి వారికి అనుభవం ఎక్కువ లేదు. వాళ్ళకి అనుభవం కలగాలంటే కొద్ది సమయం పడుతుంది. కాబట్టి అనుభవం ఉన్న వారిని గెలిపించుకుంటే మనకి మంచిది. గ్రామాభివృద్ధి పెంపొందించాలంటే ఇలాంటి నాయకులు మనకు ముందు రావాలి. కాబట్టి తప్పకుండా ఎర్రగోకుల జస్వంత్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజపేట ప్రజలకి. ఏ ఆపదైనా సంపదైనా మాకు అనుకూలంగా ఉంటాడు, అనుకూలంగా చేస్తుండు. కొన్ని మాకు లేని కారట్లు బియ్యం లేక నౌకలు లేక ఏది లేకుండా ఆయన ముందుకు వస్తుండు. ఎవడన్నా పిల్లగాడు దెబ్బ తాకి ఆతమైన బాగాలేడు దాకాను తీసుకుపోతుండే అంటే ఒకలో కలికి అప్పటిదప్పుడు 1000 రూపాయలు ఇచ్చి కూడా దాకాను పంపిస్తుండు. ఇలా ఆదుకుంటుండు. మా రాజపేట గ్రామ పంచాయతీని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తాను. బడుగు బలహీన వర్గాలతో పాటు యువకులు అదేవిధంగా మహిళలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి పేదవాడికి సహాయం చేసే వ్యక్తిగా నేను ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి నాతోనే జరుగుతుందని చెప్పి ఎర్రగోకుల జస్వంత్ చెప్తున్నారు. ఎందుకంటే ఎంపీటీసీగా అనుభవం ఉంది. మిగతా ఎక్కడ కూడా వెళ్ళినా కూడా జస్వంత్ గారు అంటే ప్రతి విద్యార్థి కావచ్చు, ప్రతి పేదవాడికి కావచ్చు సహాయం చేసేటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎర్రగోకుల జస్వంత్ గారి ఉంగరం గుర్తుకు ఓటేయాలని చెప్పి చెప్తున్నారు. ఒక్క అవకాశం నాకు మళ్ళీ కల్పించినట్లయితే ఖచ్చితంగా రాజపేటను ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతాను. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజపేట అంటే ఒక మంచి కంచుకోట లాంటిది. ఈ రాజపేటకు అద్భుతంగా తీర్చిదిద్దుతా అని చెప్పి ఎర్రగోకుల జస్వంత్ గారు అయితే మనతో చెప్పారు. అదేవిధంగా చాలా మంది సామాన్యులు మాత్రం ఎర్రగోకుల జస్వంత్ ని ఈసారి గెలిపించుకుంటా అని చెప్పి సుమన్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. ఇది కెమెరా గురునాథ్తో శరత్, రాజపేట.